పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం నీతిమంతుల సిద్ధపాటు. పోయినసారి కన్యకల సిద్ధపాటు చూసాం. ఇప్పుడు నీతిమంతుడైన జోజప్ప గారిలో ఉన్న సుగుణాలు ఒకసారి ధ్యానించినట్లయితే, జోజప్ప గారు దైవభక్తి గలవాడు. అందుకే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో దైవభక్తి కలిగి ఉండుటే పరిపూర్ణ విజ్ఞానమునకు మూలము అంటాడు. సో దైవభక్తుడైన జోజప్ప గారు ఏ రీతిగా సిద్ధపడి ఉన్నారు అని ఒకసారి మనం ధ్యానించినట్లయితే, అనుదినము దేవుని ప్రేమిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయనని నీతిమంతుడు అని చెప్తాము. ఏ రీతిగా నీతిమంతుడు అవుతాడు ఒక వ్యక్తి అంటే, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతుంటారు. కాబట్టి దైవభక్తుడైన జోజప్ప గారు తను ఈ పవిత్ర ఆగమన కాలంలో చూసినట్లయితే ఆయన నుండి మనం నేర్చుకోవలసిన సత్యాలు ఏంటంటే, ఆయన ఒక రకంగా ఆలోచించాడు. నేను ఒక మంచి కన్యకను వివాహమాడి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మహిమపరచాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి అని ఆలోచించుకుంటున్నాడు. ఎందుకంటే నవ యవ్వనుడు కాబట్టి ఆ రీతిగా ఆలోచించుకుంటున్నాడు. నిజమే, మంచి కోరికలు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ఆ కోరికలను సఫలీకృతం చేయడంలోనే మానవ జీవిత పరమార్థం దాగి ఉంది. ప్రియులారా, ఈ రీతిగా జోజప్ప గారు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో, దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, నా కుమారుడికి సాకుడు తండ్రిగా భూలోకంలో ఎవరు సరిపడతారు అని ఆలోచిస్తుంటే, దేవుని కంటికి నీతిమంతుడైన జోజేపు ఒక చక్కని సాకుడు తండ్రిగా ఆయనకి కనిపించడం జరిగింది. అందువలనే యావే ప్రభు నీతిమంతుడైన జోజప్ప గారిని ఎన్నుకోవడంలో ఉన్న గొప్ప సత్యం అది. కావున ప్రియులారా, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు మహోన్నతమైనవి. చాలాసార్లు మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి మధ్య వైరుధ్యం ఏర్పడుతుంటుంది. మనం ఒకలాగా ఆలోచిస్తే దేవుడు మరొకలాగా ఆలోచిస్తాడు. కానీ నీతిమంతుడైన జోజప్ప గారు యూదా వంశం నుండి వచ్చిన వాడు. చక్కని వివాహం చేసుకొని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మహిమపరుస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని జోజప్ప గారు ఆలోచిస్తుంటే, నా కుమారుణ్ణి పెంచడానికి సరి అయిన వ్యక్తి ఎవరు అని ఆలోచించగా ఆయన ఆలోచనలోకి జోజప్ప గారు వెళ్ళడం జరిగింది. అందుకే ఈయన నా మాట కాదనుడు అనే నమ్మకంతోనే జోజప్ప గారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రియులారా, సో జోజప్ప గారు ఈ రీతిగా దైవభక్తితోనూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ విశ్వాసపాత్రంగా జీవిస్తూ ఈ పవిత్ర ఆగమన కాలంలో సిద్ధపడి ఉన్నారు. అందుకొరకే యావే ప్రభు జోజప్ప గారికి ప్రదానం చేయబడిన కన్యక అయిన పరిశుద్ధ మరియ తల్లి, ఆవిడ గర్భవతి అని తెలిసినప్పుడు జోజప్ప గారు నీతిమంతుని స్వభావం చూడండి, ఆవిడని బహిరంగంగా తెలుసుకున్న రహస్యప్పుడు ఆలోచనలు గమనించిన దేవుడు గారు కనిపించి ఆవిడ పవిత్ర ప్రభావం ధరించినది. భక్తుడు, పాత్రుడు,
జోజప్ప గారిలో దేవదూతల మాట తనను మనము కూడా పవిత్రమైన క్రీస్తు కాలంలో అడిగే సమయంలో మనం ఏ రీతిగా ఉంటున్నాము మంచి విషయం. జోజప్ప గారు కాలంలో విధేయత దైవ భక్తితోనూ మనం సిద్ధపరచుకొని పవిత్రమైన క్రీస్తు వేడుకలకు సిద్ధపవిత్ర పవిత్ర కాచి